హాయ్ అండి, ఈరోజు ఒక కొత్త రెసిపీని అయితే తయారు చేసిన ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని నేను ఏ విధంగా తయారు చేశాను అనేది మన వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే 4 ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాను. అలాగే పై పొట్టుని తీసేసినాను. ఇంకా ఎగ్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా మా బాబు ఏమో ఎగ్స్ తింటలేదు. మరి దీన్ని ఏదైనా కొత్తగా చేద్దామా అని ఆలోచించాను. ఇంకా నా దగ్గర బ్రెడ్ పీసెస్ ఉన్నాయి. ఇంకా బ్రెడ్ని తోటి ఏదైనా ఇలా కొత్తగా చేద్దామని అనిపించింది. అందుకని ఎగ్స్ని అయితే ఇలా ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరని కూడా కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఎగ్స్ని అయితే ముందు కట్ చేసుకుని దాన్ని అయితే ఇలా బాగా సిదిపేసుకుని దీంట్లోకి బ్రెడ్ క్రీమ్ని అయితే ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఈ క్రీమ్ని అయితే బ్రెడ్లో పెట్టుకుంటే క్రీమ్ని ఇలా వేసుకుని ఇదంతా మిక్స్ చేస్తున్నాను స్పూన్ తీసుకుని. దీంట్లోకి ఇంకా కొత్తిమీర అయితే పక్కనే ఉందండి. ఇంకా 2 ఎగ్స్ కూడా పక్కనే ఉన్నాయి. ఇప్పుడు నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకుని ఈ పూరీ కర్రతో అయితే ఇలా అయితే ఒత్తుకుంటున్నాను. చూడండి, స్టఫింగ్ అనమాట. మరి అలానే పెడితే పట్టదు కదా, అందుకని చెప్పి ఇప్పుడు నేను వీటిని ఇలా రోల్ చేసుకుని దీనికి ఒక టూత్ పిక్ పెట్టేసుకుని డీప్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని వీటిని వేపిందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ చేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. నాకు ఎంత కావాలో కావాలని అన్ని తీసుకున్నాను. నాకైతే 4 పీసెస్ చాలు. ఇప్పుడు నేను 4 గుడ్లు తీసుకున్నాను కాబట్టి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వీటెక్కింది కదా, అంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అన్ని 4 పీసెస్ ఎగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, టూత్ పిక్ తీసేసి దీంట్లోకి మనము ముందుగా ఎగ్స్ని అయితే సిదిపి క్రీమ్తో కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా బ్రెడ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా బ్రెడ్ ఫోల్డ్ చేసి వేయించడం వల్ల అలానే గట్టిగా అయ్యింది కదా. వీటిని అయితే ఇలా వేపించేసుకున్న తర్వాత ఇలా అయితే బ్రెడ్ క్రీమ్ని ఇలా పెట్టేసుకోవాలి అంతాని. ఇంకా టూత్ పిక్ని తీసేసేయాలన్నమాట. అవి ఇలా ఫోల్డ్ కావడం కోసమే మనం టూత్ పిక్ని పెట్టి ఇంకా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత వాటిని తీసేసి ఇలా అయితే క్రీమ్ని మొత్తం 4 అట్లలోని పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని ఇంకొక 2 ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా మధ్యలో కట్ చేసి దాంట్లోకి ఇలా పీసెస్ని ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసి ఒక ప్లేట్లోకి ఇలా సర్దుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. పైన ఈ గుడ్లో కూడా కొంచెం క్రీమ్ వేసి అలాగే పైన కొత్తిమీర అయితే గార్నిష్ చేశాను. ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది మీరైతే గెస్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళకైతే ఇలా చేసి ఇవ్వండి. ఈ వంటకం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంతేకాదు జ్యూసీగా పైన ఎగ్స్ ఈ బ్రెడ్ని ఫ్రై చేసాము కదా, రస్కులాగా కరకరలాడుతూ చాలా అంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. ఇంకా ఈ రెసిపీని తయారు చేయదగ్గ రెసిపీ ఇది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఒత్తండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకా పటాపటాన్ని 2 పీసెస్ అయితే తినేసిన.